హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ కార్తిక్‌నండి. ఈరోజు వీడియోలో థిక్ గ్రేవీతో ప్రెషర్ కుక్కర్‌లో చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపించబోతున్నాను. ఒక్కసారి ఈ చికెన్ కర్రీ టేస్ట్ చేసి చూడండి. మీరు ఎప్పుడు చికెన్ తెచ్చుకున్నా ఇలానే ఈజీగా చేసుకుంటారు. అంత రుచిగా ఉంటుందండి. సో అయితే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. చికెన్ని 3 సార్లు వాష్ చేసి పెట్టుకున్నానండి. నేనైతే గ్యాస్ వెలిగించుకున్నాను, ప్రెషర్ కుక్కర్ పెట్టుకున్నానండి. ఒక 3 స్పూన్లు దాకా ఆయిల్ వేసుకుంటున్నాను. చాలా అంటే చాలా ఈజీ అండి ఈ కర్రీ. ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు. ముఖ్యంగా అయితే బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి. పచ్చిమిర్చి వేసుకున్నాను, ఆనియన్ వేసుకున్నానండి. ఒక బిర్యానీ ఆకు కూడా వేసానండి. ఆనియన్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగా రావాలి. రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి, కొబ్బరి, జీడిపప్పు, ధనియాలు, పట్టా లవంగాలు పేస్ట్ అండి, అది వేస్తున్నాను. ఆ మసాలా అంతా పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. టమోటా అయితే వేసేస్తున్నాను. మీలో కానీ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ అండి. థ్యాంక్ యూ. కొంచెం ఉప్పు వేసుకుంటున్నానండి. వన్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. మసాలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇకనైతే నేను చికెన్ వేసేసుకుంటున్నాను. ఒక 5 నిమిషాల వరకు అలా ఉడికించుకుంటున్నానండి. తర్వాత అయితే చికెన్ మసాలా వేసుకుంటున్నాను. ధనియాల పొడి అండి, గరం మసాలా వేసుకున్నాను, కారం కూడా వేసుకున్నాను. ఒకసారి అంతా గెంటితో కలిపెట్టానండి. అలా కలుపుకున్న తర్వాత ముక్క ఎంత పర్ఫెక్ట్గా ఉందో మీరే చూడండి. కొంచెం అయితే కొత్తిమీర వేసుకుంటున్నాను. 1 టీ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి. ఆ టీ గ్లాస్ వాటరే చాలండి, ఇంకా ఎక్కువే వేసుకోవడం లేదు. ఒక్కసారి అలా మిక్స్ చేసేస్తున్నాను అంతా. ఇంకైతే మూత పెట్టేస్తున్నానండి. ఒక విజిల్ అయితే వచ్చింది. ఇంకొక విజిల్ రావాలండి. 2 విజిల్ వచ్చేదాకా ఉంచుకోవాలి. దోశ పిండి అండి. ఇంకో విజిల్ కూడా వచ్చేసిందండి. ఇంకా గ్యాస్ స్టవ్ బంద్ చేసేస్తున్నాను. పక్కన దోశ వేసుకున్నానండి. అంతేనండి, పర్ఫెక్ట్ చికెన్ కర్రీ గ్రేవీతో అదిరిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. బాయ్.